ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు. యోగాంధ్ర 2025. సో ఈ సంవత్సరం మన ఆంధ్రాలో యోగా గురించి విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. సో మీడియా ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. సో ఎవ్రీ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో యోగా కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి మండలానికి ఒక ఆయుష్ డాక్టర్ని మండల లెవెల్లో యోగాంధ్ర ఎలా జరుగుతుందని మానిటరింగ్ అధికారిగా కూడా నియమించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి మండలంలో మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. ఈ మాస్టర్ ట్రైనర్స్ వచ్చేసి విలేజ్ సచివాలయం ఎంప్లాయీస్ని ట్రైన్ చేస్తున్నారు. ఎవ్రీ సచివాలయం ఎంప్లాయీ హ్యాస్ టు ట్రైన్ విలేజర్స్. ఆ విధంగా ప్రతి ఇంటికి యోగా అనేది చేరాలి అనే ఉద్దేశంతో యోగాంధ్ర 2025 అనేది నడవడం జరుగుతుంది. యోగాంధ్ర 2025లో భాగంగా కామన్ ప్రోటోకాల్ ఆఫ్ యోగా అని కొన్ని యోగాసనాలు అనేవి చెప్పడం జరుగుతుంది. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. సో యోగాలో నిలబడి చేసే ఆసనాలు ఉన్నాయి, కూర్చొని చేసే ఆసనాలు ఉన్నాయి, పనుకొని చేసే ఆసనాలు ఉన్నాయి. ఫస్ట్గా నిలబడి చేసే ఆసనాలు ఏంటి అనేది మనం చూద్దాం. సో నిలబడి చేసే ఆసనాల్లో కంటే ముందుగా మనం వార్మప్ ఎక్సర్సైజ్ సూక్ష్మ వ్యాయామాల్లో మెడ కదలికల గురించి చూద్దాం. సో మెడని కుడివైపు వంచడం, ఎడంవైపు వంచడం, అలాగే ముందుకు వంచడం, వెనక్కి వంచడం, కుడివైపుకి తిప్పడం, ఎడంవైపుకి తిప్పడం, అలాగే మెడని గుండ్రంగా తిప్పడం. ఈ 4 సూక్ష్మయాలు మెడ కదలికల్లో భాగం. సో ముందుగా మనం మెడని ముందుకి వెనక్కి వంచే దాని గురించి చూద్దాం. సో గాలి తీసుకుంటూ మనం మెడను వెనక్కి వంచాలి, గాలి వదులుతూ ముందుకు వంచాలి. మజిల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతుందో అప్పుడు మనం గాలిని నోటి ద్వారా బయటికి వదలాలి. ఎప్పుడైతే మజిల్ రిలాక్స్ అవుతుందో గాలిని ముక్కు ద్వారా లోపలికి తీసుకోవాలి. సో ముందుగా మనం మెడని ముందుకు వంచేటప్పుడు మన 2 చేతుల్ని బ్యాక్ సపోర్ట్ తీసుకొని మెడను వీలైనంత వరకు నెమ్మదిగా చిన్నగా ఇలా ముందుకు వంచాలి. సో మన గడ్డం ఛాతీని తాకేంత వరకు తీసుకొని వెళ్ళాలి. సో మీకు ఎంత వీలైతే అంత చేయండి. మళ్ళీ మెల్లగా గాలి వదులుతూ వెనక్కి వంచండి. మళ్ళీ మెల్లగా గాలి తీసుకుంటూ మెడని ముందుకు వంచి గడ్డం ఛాతీకి అనే విధంగా తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ మెల్లగా గాలి వదులుతూ ఇలా మెడను వెనక్కి తీసుకెళ్ళాలి. ఎవరికైతే తల తిరగడం, బీపీ, తీవ్రమైన నెక్ పెయిన్ ఉందో వాళ్ళు మాత్రం ఈ నెక్ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఈ నెక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి నెక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. బట్ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు. మోడరేట్ పెయిన్ టు మైల్డ్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయడం వల్ల నెక్ సమస్యల్లో విముక్తి లభిస్తుంది. మామూలు రెగ్యులర్గా చేయడం వల్ల నెక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే మెడని పక్కకు వంచడం, కుడివైపుకి ఎడమవైపుకి. మెడని మెల్లగా చిన్నగా కుడివైపుకి ఇలా వంచండి. మన చెవి భుజాలకు తగిలే విధంగా తీసుకెళ్ళి భుజాలు అనేవి పైకి ఎత్తకూడదు. సేమ్ అలాగే మెడని మెల్లగా లెఫ్ట్ సైడ్కి ఇలా వంచండి. భుజాలు అనేవి పైకి లేపకూడదు. ఇలా 2 టైమ్స్ చేస్తాం. మజిల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఉందో అప్పుడు బ్రీత్ అవుట్, మజిల్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో అప్పుడు బ్రీత్ ఇన్. నెక్స్ట్ సైడ్ ట్విస్ట్. కుడివైపు మెడని ఎలా మెలిపెట్టడం, మళ్ళీ అలాగే ఎడమవైపు మెడని ఎలా మెలిపెట్టడం. ఎప్పుడైనా కానీ కుడి నుంచి ఎడమకి వెళ్ళాలి. కుడివైపు మళ్ళీ మెల్లగా శ్వాస వదులుతూ ఎడమవైపు ఇలా 2 టైమ్స్ చేయాలి. ఆ తర్వాత మెడ సర్క్యులర్ మోషన్లో మన గడ్డాన్ని ఇక్కడ భుజం ఉంది కదా, కుడి భుజం దగ్గర మొదలుపెట్టి క్లాక్ వైజ్ సవ్య దిశలో ఇలా మెల్లగా గడ్డాన్ని ఛాతీకి ఆనిస్తూ వీలైనంత వరకు ఎడం భుజం దగ్గర తీసుకుని రావాలి. మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ వచ్చి ఈ విధంగా చేయాలి. సవ్య దిశలో ఒక 2 టైమ్స్ చేయండి. తర్వాత అపసవ్య దిశలో యాంటీ క్లాక్ వైజ్లో మళ్ళీ 2 టైమ్స్. వెనక్కి వెళ్ళినప్పుడు గాలి తీసుకొని ముందుకు వచ్చినప్పుడు వదులుతూ ఉండండి. ఇలా 2 టైమ్స్ చేస్తే మనకి నెక్ ఎక్సర్సైజ్ పూర్తవుతాయి. ముందుకు వంచడం, తలను వెనక్కి వంచడం, తలను సైడ్స్కి బెండ్ చేయడం, తలను కుడివైపు తిప్పడం, ఎడమవైపు తిప్పడం, తలను సర్క్యులర్ మోషన్లో చేయడం. ఈ 4 వచ్చేసి మెడ కదలికలు. దీనివల్ల మెడలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. బట్ ఎవరికైతే తీవ్రమైన మెడ నొప్పి, హైపర్ టెన్షన్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ ఎక్సర్సైజ్ని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు భుజాల కదలికలు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు ఒకవేళ ఫ్రోజన్ షోల్డర్ ఉంటే లేదా మనకి సర్వైకల్ స్పాండైలోసిస్ ఉంటే వాటి తీవ్రత అనేది రెగ్యులర్గా చేయడం వల్ల మెల్లగా తగ్గుతుంది. అంతేకాకుండా మన భుజంలో ఉన్న కండరాలు, భుజం జాయింట్, అలాగే మెడ కండరాలు, మెడ జాయింట్స్, వాటిలో ఉన్న నర్వ్స్ బలంగా తయారవుతాయి. మనం గాలి తీసుకుంటూ మెల్లగా మన 2 చేతుల్ని స్ట్రైట్గా ఇలా పైకి లేపాలి. అరచేతులు అనేవి బయటికి చూడాలి. మళ్ళీ గాలి వదులుతూ మెల్లగా కిందకి తీసుకురావాలి.
గాలి పీల్చుతూ పైకి, మళ్ళీ గాలి వదులుతూ కిందకి. సో ఈ విధంగా 2 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్ మూమెంట్స్. షోల్డర్ రొటేషన్లో మన 2 చేతులు మెల్లగా ఇలా పైకి తీసుకొని రావాలి. తర్వాత అరచేతులు ఆకాశం వైపు చూపించాలి. సో రైట్ హ్యాండ్ని రైట్ షోల్డర్ మీద ఉంచాలి, లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ షోల్డర్ మీద ఉంచాలి. సో ఈ విధంగా ఉంచి మనం వీటిని సర్క్యులర్ మోషన్లో రొటేట్ చేయాలి. ఫస్ట్ ఈ విధంగా రొటేట్ చేయాలి, ముందుకి పైకి వెనక్కి. సో ముందుకి పైకి వెనక్కి ఈ విధంగా రొటేట్ చేయాలి. ఇలా ఒక 3 టైమ్స్ చేయండి. చేసిన తర్వాత ఆపోజిట్ మళ్ళీ బ్యాక్ నుంచి ఫార్వర్డ్, వెనక్కి పైకి ముందుకి, వెనక్కి పైకి ముందుకి, ఇలా ఒక 3 టైమ్స్ చేయాలి. సో ఈ విధంగా చేయడం వల్ల మన షోల్డర్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రంక్ మూమెంట్స్. మన 2 చేతులు ఇలా ఛాతీ లెవెల్లో ఉంచుకొని, సో ఫస్ట్ రైట్ సైడ్కి మనం చిన్నగా ఇలా బెండ్ అవ్వాలి. సో తర్వాత మళ్ళీ గాలి తీసుకుంటూ ముందుకు రావాలి, మళ్ళీ గాలి వదులుతూ బ్యాక్ బెండ్ అవ్వాలి. సో వీలైనంత వరకే చేయండి. పెద్దవాళ్ళు లేదా మనకి సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు మాత్రం ఇది చిన్నగా నెమ్మదిగా చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన వెన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. తర్వాత వచ్చేసి నీ జాయింట్ మూమెంట్. సో నీ జాయింట్ మూమెంట్ వెళ్ళేది చిన్నప్పుడు గోడ కుర్చీ వేస్తారు, అది అందరికీ గుర్తుంటుంది కదా. సో గోడ కుర్చీ వేయడమే. సో మన 2 కాళ్ళు మోకాల దగ్గర వంచకుండా స్ట్రైట్గా ఉంచాలి. తర్వాత మన చేతులు పక్కకి ఇలా ఉంచుకోవాలి. సో తర్వాత మెల్లగా 2 చేతులు ఇలా ముందుకు తీసుకొని రావాలి. సో వీలైనంత వరకు మన మోకాల్ని వంచి, సో తొడలు అనేవి నేలకి సమాంతరంగా ఉండే విధంగా చూడాలి. సో మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఇలా ఉండాలి. సో మీరు ఎంతవరకు వంగలిగితే అంతవరకు వంగండి. మీరు ఇలా వంగలిగితే ఎంతవరకు వంగండి. సో ఇలా పూర్తిగా వంగలిగితే సో పూర్తిగా వంగండి. చేతులు స్ట్రైట్గా ఉండాలి, మీ కన్ను దృష్టి స్ట్రైట్గా ఉండాలి, మీ స్పైన్ కూడా స్ట్రైట్గా ఉండాలి. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతసేపు చేయండి. తర్వాత మళ్ళీ రిలాక్స్లోకి రండి. సో ఈ నీ కదలికలు చేయడం వల్ల మీ తీవ్రమైన మోకాలు నొప్పి లేదా తుంట్లో ఏమైనా సమస్యలు ఉంటే అవి క్లియర్ అవుతాయి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ సూక్ష్మ వ్యాయామాలు, నిలబడి చేసే సూక్ష్మ వ్యాయామాలు 4: నెక్ ఎక్సర్సైజ్, షోల్డర్ ఎక్సర్సైజ్, ట్రంక్ ఎక్సర్సైజ్ అండ్ నీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ మనం ఆసనాలు చూద్దాం.